శ్రీ గురుభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ 22/6/2024 స్థిరవారం. స్వచ్ఛశ్రీ చాంద్రమానైన క్రోధీ నవ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం పౌర్ణమి శనివారం. పౌర్ణమి ఉదయం 6:33 తదుపరి పాడ్యమి. మూలా నక్షత్రం రాత్రి 6:36 కలదు. సాయంత్రం గల వర్జం 4:59 నుంచి 6:36 వరకు కలదు. అమృత గడియలు పగలు 12:07 నుంచి 1:44. ఉదయం దుర్ముహూర్తం 5:50 నుంచి 7:15 వరకు కలదు. సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:33. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయంకి వస్తే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి సమస్యలు ఉంటే సంప్రదించగలరు. విద్య, ఉద్యోగ, వైద్య, అలాగే కుటుంబ కలహాలు, కుటుంబంలోని ఇబ్బందులు, మానసికమైన ఒత్తిళ్లు, ఉద్యోగ ప్రయత్నాలు, జాతక పొంతనలు, ఇటువంటి విషయాల్లో పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు. కింద నెంబర్కి సంప్రదించగలరు. జన్మ నక్షత్రం లేని వారికి తమ ఫోటో పంపిస్తే ఫేస్ రీడింగ్ చూసి తెలియజేయగలరు. ఇక ద్వాదశ రాశి విషయంకి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం జన్మతార. ఈరోజు కాస్త ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అయినా సరే అధిగమించడానికి శివ పంచాక్షి జపించుకోవడం, అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం చేస్తే యోగదాయకంగా ఉంటుంది. భరణి నక్షత్రం సంపత్తారాయుక్తం. ధనమూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విద్యా, ఉద్యోగ, వైద్య విషయాల్లోని కలిసి వస్తుంది. భూమి వ్యవహారాలు జయం పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి, కుటీర పరిశ్రమ వారికి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు. కృతికా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కుటుంబంలో కలతలు ఉంటాయి. చిక్కులు, చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని గోవుకి సేవ చేసుకుని ఎలా క్షేమదాయకంగా ఉంటుంది. వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు. రోహిణి నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సుజాగా సాగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. మృగశిర నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని వాయిదాలు వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం, అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి సాధనదాయకం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. పునర్వసు నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది. నల్లని వస్త్రం ధరించడం కూడా చాలా యోగదాయకం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం మిత్రతారాయుక్తం. మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు. ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎక్కువ శాతం కలదు. సింహరాశి మఖ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఇబ్బందులు ఉన్నా సరే సమస్య పోవడానికి గాను వీరు కనకదారా స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఆదిత్య హృదయం చదువుకున్నా, సూర్య నమస్కారం చేసుకున్నా సరే ఫలితం లభిస్తుంది. పుబ్బా నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. గృహం యందు శుభకార్యాలతోటి వెళ్లి విరుస్తాయి ఆనందం. ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ, కుటుంబంలో కలతలు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు, ఒడిదొడుకులు, సమస్యలు ఉంటాయి. జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కలదు. కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది.
హస్త నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కలదు. హస్త నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం జపించుకుని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. అందులోకి వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలంటే మాత్రం వాయిదాలు వేసుకోవడం మంచిది. ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం కూడా కలదు. తులారాశి చిత్తా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఒడిదొడుకులు ఉంటాయి. అవి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి. అశ్రద్ధ వహించకూడదు. అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి సాధన తారాయత్నం శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మిక్కిలి ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఒడిదొడుకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని నల్లని వస్త్రం ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది. అనురాధ నక్షత్రం మిత్రతారాయత్వం మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. అనుకూల స్థలానికి ట్రాన్స్ఫర్లు అవుతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలదు. జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు. ధనుసు రాశి మూలా నక్షత్రం జన్మతారాయత్వం కాస్త విడుదలకు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్తారాయత్వం. అనుకున్న పనులని సజావుగా సాగుతాయి. ఈరోజు చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి అయ్యడానికి ఆస్కారాలు మెండుగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన క్షోభ, కుటుంబంలో కలతలు, చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే క్షేమదాయకంగా ఉంటుంది. అలాగే శివాలయ దర్శనం కూడా యోగదాయకంగా ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి ఆహారం సమర్పించడం ఎంతైనా ముఖ్యం. శ్రవణ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం కూడా కలదు. ప్రయత్నం చేసినా సరే జయం అవుతుంది. ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. వీరు ఈరోజు కనకదార స్తోత్రం చదువుకోవడం మంచిది. అలాగనే ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని కాస్త ఆచితూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి. అలాగనే చికిత్సలు పడే అవకాశం కూడా కలదు. వీరు ఈరోజు కనకదార స్తోత్రం లేదంటే లలితా సహస్రనామం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారాలు మెండుగా కలవు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది. నల్లని వస్త్రం మిక్కిలి శ్రేష్టం. ఈరోజు మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతారాయక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా సరే అనుకున్న పనులని సకాలం పూర్తవుతాయి. విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది. అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. వీరు చేపట్టే ప్రతి పని కూడా సజావుగా సాగుతుంది. ఈరోజు ఇలాగే ద్వాదశ రాశులు విన్నారు. ద్వాదశ రాశులు విన్న తర్వాత ముఖ్యమైన గమనిక, ఎవరికైనా సరే పురోహిత రీత్యా మీ ఇంట గృహప్రవేశాలు, శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, బారసాలు, అలాగే ఉపనయన వివాహాదులు, దోష నివారణ శాంతులు కూడా జరిపించవచ్చు. తగు పురోహితులకు కలరు.
సంప్రదించగలరు క్రింది నెంబర్కి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.